ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మీ నాన్నను చూసి వెళ్ళాలంటే ఆ సమయంలో రావాల్సిన అవసరం ఏముంది రూపా? ఇవన్నీ ఎందుకు తమ్ముడు? ప్రత్యక్ష సాక్షి నేనున్నాను కదా. పొడిచింది నన్నే కదా. నేను చెప్తున్నాను, నన్ను పొడిచింది విరూపాక్షే. అక్కడ నేను విరూపాక్షి తప్ప మూడో మనిషే లేరు. అవును, మేమంతా చూసేసరికి మా అక్క రక్తపు మడుగులో పడి ఉంది. ఆ రాక్షసి చేతిలో కత్తి ఉంది. ఆ రాక్షసి కళ్లల్లో పొడి చేశానన్న సంతృప్తి కనిపించింది. దీనంతటికి మా కుటుంబమే సాక్ష్యం. అయితే ఈ సాక్ష్యం కూడా ఒకసారి చూడండి పెద్దయ్య. అయితే పదరాజు, ప్రెస్ మీట్ లో అమ్మ హంతకురాలని చెప్పకముందే అసలైన హంతకుడు దీపక్ అని చెప్దాం. పద. అమ్మాయి గారు, దీపక్కే హంతకుడని చెప్పడానికి ఈ ఆధారం సరిపోదు అమ్మాయి గారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. ఇంత ప్లాన్ చేసిన వాడు సీసీటీవీలు మాత్రం ఆఫ్ చేయకుండా ఉంటాడా రాజు? ఏ ఆధారం దొరకకూడదని వాడు చేసిన ఆ తప్పే మనకు ఆధారాన్ని ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నావు రాజు? తప్పు దొరకకూడదని సీసీటీవీ ఆఫ్ చేస్తారు. ఆ వీడియో చాలా అమ్మాయి గారు. పదండి, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. అంతా బాగానే మేనేజ్ చేశాడు, కానీ తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో సీసీ కెమెరా ఆఫ్ చేసి తప్పించుకోలేకపోయాడు. అమ్మ హత్యా ప్రయత్నం చేయాలనుకుంటే దీపక్ అమ్మకెందుకు సాయం చేయాలనుకుంటాడు నాన్న? సీసీ కెమెరా నువ్వు ఆఫ్ చేయడం ఏంట్రా? ఇప్పటికైనా నమ్ముతారా నాన్న? అత్తయ్యని పొడిచింది అమ్మ కాదు దీపక్ అని. పెద్దయ్య, మీరనుకుంటున్నట్టు విజయాంబిక గారిని అడ్డు తొలగించుకొని గెలవాలనుకునే క్యారెక్టర్ కాదు అమ్మగారిది. అది మీకు కూడా తెలుసు. అమ్మగారు ఎక్కడ గెలిచిపోతారో అని ఇలా ప్లాన్ చేసి అమ్మగారిని ఇరికిద్దామని ఇలా చేశారు. ఏమండి, అత్తయ్య గారిని పొడిచింది మీరేనా? అది నువ్వెందుకంత నీచానికి దిగారా? మావయ్య, ఒకసారి నా మాట వినండి మావయ్య. దీపక్, ప్రజలకు అండగా ఉంటామని ధైర్యం ఇచ్చి గెలిచిన కుటుంబం ఇది. మన పైన పోటీ చేసే వాళ్ళని అడ్డు తొలగించుకొని గెలిచే అవసరం లేని కుటుంబం ఇది. అలాంటిది మీ అమ్మ గెలుపు కోసం ఇంకో అమ్మగారిని ఇరికించుకోవాలనుకోవడం పాపం దీపక్. ఇంకా వీటితో మాట్లాడి చంద్ర. ఇన్స్పెక్టర్ మావయ్య, దయచేసి వదిలేండి మావయ్య. మా అక్క మీద జరిగిన హత్యా ప్రయత్నంలో చిన్న పొరపాటు జరిగింది. అసలు హంతకుడు వీడు. మావయ్య, వీడిని అరెస్ట్ చేసి ఆవిడ్ని వదిలిపెట్టేయండి. మావయ్య, తమ్ముడు, వాడిని అరెస్ట్ చేయొద్దని చెప్పు తమ్ముడు. కావాలంటే వాడు చేసిన తప్పుకి నేను ఈ పోటీ నుంచే తప్పుకుంటాను. అక్క, వాడు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి. ఇన్స్పెక్టర్, వాడు తీసుకెళ్ళండి. తమ్ముడు, మావయ్య, మావయ్య. అయ్యో దీపక్. పెద్దయ్య, మీడియా ముందు అమ్మగారు హంతకురాలని చెప్పారు. ఆ మాటని ప్రపంచమంతా చూసుంటుంది.
అమ్మగారు ఏ తప్పు చేయలేదని మీ నోటితో మీరే ఒకసారి చెప్పండి పెద్దయ్య. అవునన్నయ్య, ఎలక్షన్స్లో గెలవడం కోసం ప్రత్యర్థి పైన బురద జల్లేవనే అపకీర్తి మనకెందుకు అన్నయ్య? చూడండి, జరిగిన పొరపాటుకి చింతిస్తున్నాను. మా అక్క విషయంలో తప్పు చేసింది ఆ విరూపాక్షి కాదు, దీపక్. అందరూ క్షమించండి. చంద్ర, అన్నయ్య. అక్కని జాగ్రత్తగా తీసుకురా. అలాగే అన్నయ్య. కానిస్టేబుల్, లాకప్ ఓపెన్ చేయి. సారీ మేడం, మీ మీద మోపబడిన హత్యా ప్రయత్నం నేరం అబద్ధమని రుజువైంది. ఆ హత్యా ప్రయత్నం చేసింది ఈ రాస్కెల్ అని ప్రూవ్ అయింది. కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్ళి లోపల పడే. అవునమ్మగారు, విజయాంబిక గారిని పొడిచింది, మీ చేతుల్లో కత్తి వదిలేసి పారిపోయింది ఈ దీపక్కే. చేసిందంతా చేసి ఏం తెలియనట్టు అందరితో కలిసిపోయి ఆ నేరం నువ్వే చేసినట్టు అందరినీ నమ్మేలా చేశాడమ్మా. ఇదంతా చేసింది దీపక్ అని తెలియకుండా ఉండడానికే సీసీ కెమెరాలో ఆఫ్ చేశాడు. అక్కడే దొరికిపోయాడమ్మా. ఆధారాలని పెద్దయ్య గారి ముందు ఉంచాం. పెద్దయ్య గారే నిజానిజాలు తెలుసుకొని మిమ్మల్ని విడుదల చేయమని ఎస్ఐ గారికి చెప్పారు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. ఆ బాబానే వీళ్ల సంగతి చూసుకుంటాడు. పదమ్మా, వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు రూపా. క్షమించండి ఎస్ఐ గారు. ఏం బతుకులరా మీవి? మీరు నిజంగా గెలవాలి అంటే ప్రజలకి మీ మీద విశ్వాసం కలిగేలా చెయ్యాలి. అంతేకాని ఇలా ఇతరుల్ని ఇరకాటంలో పెట్టి గెలవాలని అనుకోకూడదు. అయినా ఆ ఇంట్లో ఆదర్శంగా మీ మామయ్య ఉన్నాడు కదరా. ఆయనకున్న గుణాల్లో ఒక్కటి మీకున్నా మీరెప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.